ఓం నమః శివాయ 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 ఇంకా జరగదు దేవతకి ఎదురు అంతా తీసేద్దాం తీసేద్దాం ఆ దేవి శరణన్న భూదేవి శరణన్న పంచభూతాలకు శరణన్న శరణు కింద వార సీమకు పైన వార పక్షులు 10 వృక్షాలకు శరణన్న శరణు నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతీ శరణన్న శరణు స్థాల ఇరవెల్లి గంగ 72 స్థాల దేవ గంగకు శరణన్న శరణు నూనె కుండల వంటి నుడుసుల అధికంగా తేనె కుండల వంటి తెప్పల అధికంగా పాల కుండల వంటి ప్రాతాల గంగకు శరణన్న శరణు గంగను లేంది గడియాగలేను గంగను లేంది శనమాగలేను గంగను లేంది శివుని పూజ లేదు చదువు చెప్పిన సాంబాదిగురుడకు శరణన్న శరణు విద్య నేర్పిన వీర హనుమంతునికి శరణన్న శరణు బుద్ధి నేర్పిన భూలోక మాతకు శరణన్న శరణు రాలి సుక్కల నావి రమ్మ తలవాలు పొడస సుక్కల నావి పోలు ముందల నావి శరణన్న శరణు లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే సంతాన లక్ష్మి నేనే వైభోగ లక్ష్మి నేనే వల్ల ముత్యాలు మోసుకున్న ముత్యాలమ్మనన్నా సూదులమ్మనన్న డొక్కలమ్మనన్న కనకాల కటమైసమ్మనన్నా చాంద్రకాలిన్రా భద్రకాలిన్రా కదిలి వచ్చిన కనకదుర్గమ్మను నేనే ఎక్కెక్కి మేపేడి ఎకరాని కొండలు దిగి దిగి మేపేడి దిగరాని కొండలు రేపల్లవాడల్లా గోపాలకృష్ణుడా నా పుణ్యపురుషుడా కుమ్మరి వారి కుండకు దండమంటున్నా జంగమోని శంఖానికి దండమంటున్నా వడ్లవాణి బరసకు దండమంటున్నా కమ్మరి వాణి కొలుమకు శరణన్నా శరణు సాకలి వాణి సదర బండకు శరణన్నా శరణు
సాలెవాని మగ్గానికి శరణు వడ్లవాని బరసకు శరణన్నా శరణు మాదిగవాని గూటానికి శరణు కనక మోత కనక చమడి కనాది నాది పమ్మాల మోత నాది ఓషమ్మనన్నా కాశమ్మనన్నా మాంకాలమ్మనన్నా ముత్యాలమ్మనన్నా మునుముద్దులమ్మనన్నా నడి ఊళ్ళో ఉన్న బొడ్రాయి శరణు పోతలింగన్న శరణు పని బాటలోళ్లకు 10,000 శరణు నా పుస్తమెటలు జయించిన లంగరాజు భోగి పరమేశకి శరణన్నా శరణు తన మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏం విచారమని పిలిచిండ్రు బాలలారా. అడగండి. ఈ కష్టాలు, వాన లేకపోవడము, ఈ కరువు, ఈ రోగాలు పశుపక్షాలకు గ్రామీణ దొరకని పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ పేద ప్రజల మీద, నీ బిడ్డల మీద అంత కోపం ఎందుకమ్మా? చూడు చూడు ఈ బాలలారా, నాకేమి సంతోషము చేస్తున్నారా మీరు? మరి చేస్తున్న కాడికి చూసిన కాడికి చేస్తున్నాం. అందుకే ఈ సంవత్సరము అమ్మ ఎందుకు ఈ కరువు కాటకాలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అన్ని విధాలుగా రోగాలు వచ్చి చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు మరణాలు ఉన్నారు. దాని గురించి అడిగి తెలుసుకొని మాకు పుణ్యము దక్షామి పాపము యక్షామి అన్నట్టు వివరమైతుంది బాలలారా. నా గుడి గోపురమందు మాత్రం నా పూజలు సరిలేవురా. నా పూజలు సరి చేసినట్టయితే సంతోషంగా పాడి పంట ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాది. కొల్లారి ఎందు మాత్రం నా కొల్లారి కూడా సరిలేదు బాలలారా. వెనకట నుంచి నా గుడి గోపురం ఎట్లుందో అదే విధంగా మాత్రం ఉన్నది. నా కొల్లారి కూడా పెద్దగా చెయ్యాలి. సంతోషంతో ప్రతి సంవత్సరం ఇదే వైభోగంతో కనుక నా పూజలు నిర్వర్తించండి బాలలారా. అన్నిటికీ నేను తొవ్వ చూపించే బాధ్యత నాది. కానీ మీ గ్రామం లోపల ఐక్యమత్యం లేదు బాలలారా. ఉన్నోడు ఉన్నట్టు లేనోడు లేనట్టుగా వివరం. ఏమి సంతోషమురా నాకు. చేస్తున్నదానికి నువ్వు కలిగించుకున్నదానికి నీ చేతుల నుండి నువ్వే నేర్చుకుంటూ నువ్వు చేసుకుంటే నువ్వు చేస్తున్నావు. రాజకీయమైన ఎటువంటిదైనా కానీ మాత్రం మీ కోపతాపాలు మీ కొల్లారి వరద మాత్రం చేసుకోండి. నా గుడి గోపురం వరద నడిపించడానికి వీలు లేదు బిడ్డ. ఐక్యమత్యంతోటి గనక రాజకీయాలు పక్కన పెట్టి మానవత్వంతో అందరి మనసులు కూడా సదుర్దేశంతో కనుక ఐక్యమత్యంతో కనుక ముందుకు రండిరా. మీ గ్రామాన్ని నేను కాపాడే బాధ్యత నాది. పాడి పంట అన్ని వివరాలు కూడా అభివృద్ధికి మాత్రం నేను పెంచేదాన్ని నేనున్నవా. మరి అదే విధంగా మేము ఇంత మంచి పండుగ కట్టామని కట్టుకున్నాం, అన్ని విధాలు చేస్తున్నాము. మాకు అన్ని విధాలు నువ్వే దారి చూపించి మరి ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఉన్నది. మరి ఇప్పుడు ఐక్యమత్యం దాంట్లో కూడా ఏదో తప్పులు ఉన్నాయో నువ్వు చూపిస్తే కదమ్మా మేము తెలుసుకునేది. 12 మంది పని బాటలో ఏకతాటిగా ముందు గదిలి రావాలి. గ్రామం లోపల అందరు ఐక్యమత్యం ఉండి నా 7 అక్కజలను కూడా సంతోషం చెయ్యండి బాలలారా. నా కట్టగాసేది కట్ట మైసమ్మకు కూడా సంతోషం లేదురా.
ఇది వరకే ఎన్నో గండాలు ఎన్నో ఆటంకాలు కూడా మాత్రం గ్రామం లోపల మీరు కళ్ళ చూస్తుంటే కూడా మాత్రం మీకు అంత దొరుకుతలేదా బాలలారా? ఏం చేయాలమ్మా? అమ్మపై గుడి అంత మంచిగా బ్రహ్మాండం కట్టి 3 ఏళ్ల నుంచి బోనాలు ఎక్కించుకుంటా అమ్మను శాంతింపమనే కోరుతూనే ఉన్నాము. అమ్మ ఆగ్రహిస్తే మేము ఎద్దటోళ్ళము. మీరు ఆగ్రహించకుండా మీకు ఏం పని చేయాలో మొన్న సల్ల ఎట్ట చూడాలో నువ్వే మార్గం చూపించాలి. కట్టగా చేతల్లి కూడా మాత్రం సంతోషం లేదు. మా కోపానికి మీరు గురైతుండ్రు బాలలారా. మాకు ఎంత ఆనందము చేస్తారో అంత మాత్రం అరకతిస్తా బరకతిస్తా. ఆనందం మాత్రం మరి చేసే బాధ్యత నాది. చేస్తున్నాం అమ్మ. కట్టమైసమ్మ గుడి కొత్త కట్టుకున్నాము, అమ్మవారిని పెట్టుకున్నాము, పండుగ చేసుకున్నాము. అమ్మవారి గిట్ట మేము ఇంకేం చేయాలి? మేము ఏం బాగుకున్నాం? మీకు ఆ భాగ్యం మేము తీసుకున్నాం. మమ్మీ సంతోషం బాధ్యత. కాదండి, పూజలు నాకు కావాలి మాత్రం. గ్రామం సుభిక్షంగా పెట్టే బాధ్యత నాది. ఏ పూజ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్పుతాను. నీ ద్వారా మేము విని ఆ పండుగ పూర్తి చేస్తాము. మేము సంతోషం పెట్టే బాధ్యత మానవులం కాబట్టి మేము చెబితే మీకు అడుగు చేయడం నడిచి చేస్తాం తల్లి. ఇంటికి మాత్రం పచ్చ తోరణం కట్టి మాత్రం యాప మండలతోటి మాత్రం ఇంటి గడపకు మాత్రం పెట్టుకొని అల్లమ్మ సాకలు బెల్లమ్మ సాకలు ప్రతి గ్రామ దేవతకు మాత్రం వివరం అప్పచెప్పండి. నాకు జోడ బోనాలు నాకు సంతోషంతో కనుక వివరం అప్పచెప్పండి బాలలారా. ఖచ్చితంగా వచ్చేసారి జోడి భవనాలు చెప్తాము. ఇంకా ఇంతకంటే మంచిగా అయ్యేటట్టు శక్తిని మాకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి వర్షాలు సకాలంలో పడి మరి పశుపక్షాలు ఇబ్బంది పడుతున్నాయి. మనుషుల మంది ఎక్కడైనా పోతే పశుపక్షాలు ఎక్కడ పడుతుంది. అవిటి మీ యొక్క దయ కావాలి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటా ఉన్నాము. కాలం ఎట్లెట్లుందో చెప్పుతుంది. సంతోషంతో గనక వచ్చే 2వ రాజ్యంబు వరకల్లా ఆనందము చేసి బాధ్యత నాది. నా సత్యానికి భక్త్యమ్మ నేను చూపించుకునే బాధ్యత కూడా నాది. అర్థమవుతుందా? సమృద్ధిగా మాత్రం వానలు వర్షాలు పాడి పంటలు కూడా మాత్రం నేను కళ్ళ చూస్తా పొంది బాలలారా. మీకు మా ఎంత దయగలిగిస్తే అంత పెద్ద ఎత్తున గుడి గోపురానికి అన్ని చేసి పెద్ద ఎత్తున నేను సంతోషం పెట్టే బాధ్యత మాకున్నది. మేము పెడతాం. నీకు ఎంత తక్కువ చేసినా మేము తక్కువనే. చుట్టుముట్టు మాత్రం 7 ఊర్లు మాత్రానికి అందరు అక్క చెల్లెళ్ళు సంతోషపడుతున్నారు. ఈ గ్రామం లోపల మాత్రం మేము విచారిస్తున్నాం బాలలారా. ఇప్పటికి కూడా మీరు కళ్ళు తెరిచి ఐక్యమత్యంతో కనుక ఉండి మాత్రం నా కొల్లారి అభివృద్ధి చెయ్యండి. నా గుడి గోపురాన్ని మాత్రం నా కొల్లారి మాత్రం పెద్దగా చెయ్యండి బాలలారా. అంతా సంతోషం చేసే బాధ్యత నాది. జయ బోల విజయ మంగళమ్మ కి, జయ మంగళమ్మ కి, జయ విజయ మంగళమ్మ కి. పసుపు తీసుకోండి. దాని మీద వేయాలి గుమ్మడికాయ మీద.